రాజు నడుస్తూ పడిపోబోతుంటే ఇందు పట్టుకుంటుంది. "నువ్వేం నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను సొంతంగానే నడవగలను" అని రాజు అంటాడు. "బావా అలిగావా" అని ఇందు సాంగ్ వేసుకుంటుంది. "కోపమా నా పైన" అంటూ ఇందు డాన్స్ చేస్తుంటుంది. ఇక ఇంట్లో వాళ్ళు అంతా కూడా ఇందుకి సపోర్ట్ చేస్తుంటారు. రాజుని బాగా చూసుకుంటూ, టాబ్లెట్ వేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక అందరూ కలిసి పాటలో పాటయ్యి సందడి చేస్తారు. చివరకు అందరూ కలిసి స్టెప్పులు వేసేస్తారు. అలా 5 నిమిషాల పాటతోనే నడిపిస్తారు. రేఖ విషయం గురించి రాజు ఆలోచిస్తుంటాడు. ఇంతలో రూమ్లోకి మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్తో వస్తుంది ఇందు. రూమ్ గడియ పెడుతుంది. ఏం చేస్తున్నావు? గడియ ఎందుకు పెడుతున్నావు అని రాజు భయపడిపోతాడు. చిలిపి, ఎందుకు పెడతారో నీకు తెలియదా ఏంటి అని కొంటెగా అడుగుతుంది ఇందు. ఏంటి తేడాగా ఉన్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఇందుని చూసి రాజు కంగారు పడుతుంటాడు. ఏంటి బావా అలా వెళ్తున్నావు అని రొమాంటిక్గా మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది ఇందు. ఈ మధ్య నీ చూపులు, నీ పిలుపు మారింది, ఏదో తేడా కొడుతుంది ఏంటి అని రాజు అంటాడు. ఏం లేదు బావా, నిన్ను మన ఇంటికి తీసుకువెళ్ళాలని చేస్తున్నా అని అంటుంది ఇందు. ఈ పాలు తాగు బావా అని ఇస్తుంది. అమ్మో తాగను, ఇందులో ఏదో కలిపే ఉంటావు, నేను తాగను అని రాజు అంటాడు. ఏం కలపలేదు బావా, తాగు అని ఇందు మత్తుగా అడుగుతుంటుంది. కానీ రాజు మాత్రం తాగేందుకు నిరాకరిస్తాడు. నిన్ను ఇలా బతిమలాడుతుంటే వినవు కదా అని ఇందు రూట్ మార్చుతుంది. బావా అని మత్తుగా పిలుస్తూ ఎక్కడెక్కడో అలా అలా నిమురుతూ నేను అందంగా లేనా బావా అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. నువ్వు అందంగా లేవని ఎవరు అన్నారు, ముద్దొచ్చేలా ఉన్నావు అని ఏదో లోకంలో తేలుతూ అనేస్తాడు రాజు. మరి నా మాట ఎందుకు వినడం లేదు అని కొంటెగా అంటుంది ఇందు. వామ్మో నువ్వేం చేస్తున్నావే, నాకు ఏదేదో అయిపోతుంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇలాంటివి చేస్తే ఈ రాజుగాడు కరిగిపోడు, రాజుగాడు స్ట్రాంగ్ అని ఇందు చేతిని వెనక్కి విరిచి మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు. అమ్మ నాన్న ఇందు అని పిలుస్తుంటాడు రాజు. ఇందు వెళ్ళిపోయినట్టుంది, లేకపోతే ఈ పాటికే బావా అని నా ముందు వాలేదు కదా అని రాజు అనుకుంటూ బయటకు వస్తాడు. మొగుడి మొండితనం నశించాలి, పెళ్ళాం మాట వినాలి అని స్లోగన్స్తో టెంట్ వేసుకుని మరి ఇందు ధర్నా చేస్తుంటుంది. నా పరువు తీసేలా ఉన్నావు అని రాజు కంగారు పెడుతుంటే లక్ష్మీ చలపతి కూడా ఆ ధర్నాలో కూర్చుంటారు. మీరు కూడా ఏంటి అని లక్ష్మీ చలపతిలను రాజు అంటాడు. పెళ్ళాం మాట ముద్దు, లక్ష్మీ రాజుగాడి మొండితనం నశించాలి అని చలపతి కూడా స్లోగన్స్ చెప్తారు.